అడగండి చెప్పబడును అనే కార్యక్రమంలో చాలా ప్రశ్నలు చాలా చెప్తున్నాం బైబిల్ నుండి. ఈరోజు దానియేలు చాప్టర్ 9 నుండి చూడబోతున్నాం. దానికి ముందు ఓ ప్రశ్న. ఏం ప్రశ్న అంటే ఫెయిత్ కమ్స్ బై హియరింగ్. అదేమంటే విశ్వాసం అనేది వినుట వలన వస్తుంది. అలాగని మనం వింటున్నాం. అయితే ఫెయిత్ అనేది ఒక పెద్ద విషయం. అదేమంటే జరగదు, జరగకూడనిది నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. అయితే ఇది కమ్స్ బై హియరింగ్, ఫెయిత్ కమ్స్ బై హియరింగ్. నేనిది ఎందుకు అడుగుతున్నానంటే ఈరోజు మనం దానియేలు చాప్టర్ 9లోనికి వెళుతున్నాం. దానియేలు అడుగుతున్నాడు ఒక విషయాన్ని. అతడు అడుగుతున్నాడు, బదులొస్తోంది. బట్ ఈ ఫెయిత్ కమ్స్ బై హియరింగ్నే ఇంకా డీపర్గా మనం ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఈ వాక్యము విశ్వాసము వినుట వలన విశ్వాసం కలుగుననేది ఎంతకెంతకు మీరు అడిగేదాని వల్ల కాదు, ఇది ఎంతకెంతకు మీరు వింటున్నారు, ఏమి వింటున్నాం అని చూసినప్పుడు విశ్వాసమునకు తగిన మాటలు వింటూ ఉండాలి. సాధారణంగా దేవుడు బైబిల్లో చెప్తాడు, నేను చెప్పినదంతా రాసి ఏం చేయండి, మీ పిల్లలు వినున్నట్టుగా చదువుడి అంటాడు. యెహోషువ యుద్ధానికి వెళ్తాడు, అప్పుడు దేవుడు చెప్తాడు అది రాసి యెహోషువ వినున్నట్టుగా చదవమంటాడు. ఎందుకు రాసి ఉంచమంటున్నాడు? రాయడానికి ఏంటి కారణం అంటే ఒక సంభవం జరిగింది, ముగిసింది, అంతే. ఆ జనరేషన్ వారికి అది తెలిసే తీరుతుంది. వారి నుండి విడిపించి దేవుడు ఎంత గొప్పగా తీసుకుని వచ్చాడు. అయితే ఎందుకు రాసి ఉంచాలన్నప్పుడు ఇది తర్వాత జనరేషన్ వారికి చెప్తూ ఉండగా మన దేవుని గూర్చినదైనా ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు ఎలా విడుదల చేసేవాడు, ఆయన ఎలాంటివాడనేది వారు వినగా ఆయన మీద వారికి విశ్వాసం కలుగుతుంది. అప్పుడు సంఘములోనూ సరి, ఇండ్లలోనూ సరి మనము దేవుని గూర్చి పిల్లలకు చెప్తూనే ఉండాలి. మనం ఈరోజు ఏది అధికంగా మాట్లాడుతున్నామో అదే వారి యొక్క నమ్మకంగా మారుతుంది. మీకు భవిష్యత్తుకు డబ్బే అవసరమని మాట్లాడితే వారి నమ్మకం డబ్బు మీద ఉంటుంది. భవిష్యత్తుకు చదువే అవసరమంటే వారి నమ్మకం చదువు మీద ఉంటుంది. భవిష్యత్తుకు దేవుని గురించే మాట్లాడితే వారి నమ్మకం దేవునిగా మారుతుంది. ఇక్కడే ఇజ్రాయెలైట్స్ మిస్ చేశారు కదా. ఇశ్రాయేలీయులు అదే మిస్ చేశారు. వారు మరో జనరేషన్కి అది చెప్పివ్వలేదు. ఇప్పుడు మీరు ఐగుప్తులో అంతటి ఒక సంభవాన్ని, అంతటి విషయాన్ని యోసేపు చేస్తున్నాడు. అంటే ఒక జనరేషన్నే కాపాడాడు. ఆయనకి దేవుడిచ్చినటువంటి ఐడియాలు. అయితే వాక్యం చెప్తుంది యోసేపును ఎరుగని ఒక రాజు వచ్చాడని ఉంటది. ఎలా వాళ్ళకి యోసేపు తెలియకుండా పోయాడు? చెప్పలేదు. మరొక జనరేషన్కి దాన్ని తీసుకుని వెళ్ళలేదు. ఇప్పుడు 2000 సంవత్సరాలుగా ఈ చర్చ్ పీరియడ్ ఉంది. ఇప్పుడు ఈ చర్చ్ పీరియడ్ చూడండి, 2000 సంవత్సరాలు నడిపించుకుంటూ వెళుతోంది. ఆనాడు చెప్పిన గాస్పల్ ఈనాటి వరకును అది ఎలా జరిగింది? వారు చెప్పగా వీరు వింటూ మరో జనరేషన్కి వెళ్తూ ఉంది. ఇప్పుడు మరొక జనరేషన్కి చెప్పాల్సిన స్థలంలో ఉన్నాం. అప్పుడే వాళ్ళకి ఫెయిత్ వస్తుంది, విశ్వాసం వస్తుంది. ఈరోజు ఇక్కడ విశ్వాసం లేకపోవడానికి కారణం ఏంటి? ఇక్కడ మనం దేనికి ముఖ్యత్వం ఇచ్చాం అని చూస్తున్నప్పుడు దేవునికంటే మరి దేనికి ముఖ్యత్వం ఇచ్చినా గాని అందులో వారు ఎదుగుతారు, ఖచ్చితంగా అందులో ఎదుగుతారు. అయితే ఇక్కడ విశ్వాసం అనేది ఉంటేనే గాని పరలోకానికి వెళ్ళగలం. ఎందుకని అడిగితే వాక్యం చెప్తుంది మనుష్యకుమారుడు వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనునా. ఆయన వచ్చినప్పుడు ఏమి ఎదురు చూస్తున్నాడు? దేన్ని విశ్వసించాలి? మరి ఈ క్రిస్టియానిటీ అనేది బేస్డ్ అపాన్ ద ఫెయితే. ఇప్పుడు మీరు యోచించండి, 2000 సంవత్సరాలకు ముందు ఒకరు కన్య గర్భమును జన్మించారు. దీన్ని మెడికల్గా ప్రూవ్ చేయగలమా? కుదరదు. కానీ నేను విశ్వసిస్తున్నా అలాంటి సంభవం జరిగిందని. రెండవది, ఆయన యొక్క రక్తము ఈరోజు నా పాపాన్ని క్షమిస్తుంది. ఇప్పుడు సమీపంలో ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో మరొక మార్గస్థుడు ఆయన ఇలా మాట్లాడుతున్నాడు. ఇది విదేశాల్లో జరిగిన సంభవం. అతడు చెప్తున్నాడు, ఈ రోజున్న జనరేషన్ ఏమనుకుంటున్నారంటే 2000 సంవత్సరాలకు ముందు చిందింపబడిన రక్తమొచ్చి ఈ రోజు నా పాపాన్ని క్షమిస్తుందనేటువంటిది నేను నమ్మలేను అనేటువంటిది వారు యోచిస్తున్నారట. అప్పుడు ఇది దేనిని సూచిస్తుంది అంటే ఈ జనరేషన్కి మనము ఫెయిత్ తీసుకుని వెళ్ళలేదు. రక్తం కడుగుతుందా అంటే కడుగుతుంది. యేసుక్రీస్తు రక్తం మనల్ని కడుగుతుంది. అలా కడుగుతుందన్నందుకు గుర్తు ఏంటంటే నాలో రక్షణ, సంతోషం వస్తుంది. ఇవన్నీ కూడా నేను ఫెయిత్ బేస్లో విశ్వసిస్తున్నాను. ఈ విశ్వాసాన్ని నేను తీసుకుని వెళ్ళలేదు. ఇలా రెండవది, మూడవది, నా కొరకు మరణించాడు, సజీవుడుగా లేచాడు. మరణించిన వారు సజీవులు కాగలరా అని అడిగితే ఒకరే ఒకరు లేచారు, ప్రభువైన యేసుక్రీస్తు. తర్వాత 2000 సంవత్సరాల క్రితం పరమునకు వెళ్ళినవాడు తిరిగి రాబోతున్నాడు. అలాంటి సంభవం జరుగుతుందా? 2000 సంవత్సరాల తర్వాత జరుగుతుందా? ఏంటంటే విశ్వాసం యొక్క పునాది. ఈ 4 ఆధారములు మన పిల్లలకు ఖచ్చితంగా ఇప్పుడున్నవారు చెప్పాలి. ఆయన కన్య గర్భమున జన్మించాడు, నా కొరకు మరణించాడు, సజీవుడుగా లేచాడు, తిరిగి రాబోతున్నాడు. ఈ యొక్క ఫెయితే వినుట వలన కలుగుతుంది. ఇప్పుడు మనకు అవసరమైంది. చర్చెస్ ఇవి వదిలేస్తున్నారు. ఇప్పుడు నాలెడ్జ్ ఇస్తున్నాం, బ్లెస్సింగ్స్ ఇస్తున్నాం, బట్ ఫెయిత్ ఇస్తున్నామా? ఫెయిత్ ఇస్తున్నప్పుడు ఫెయిత్లో మనం ఎదగగలం. అదే చాలా ఇంపార్టెంట్. నా మొదటి ప్రశ్న,
గేబ్రియల్ అనేది ఒక ఏంజెల్. ఈ గేబ్రియల్ పేరు మనం పలు విషయాల్లో చూస్తాం. ఎగ్జాంపుల్ లూకాలో చూస్తున్నాం, మేరీ విషయంలో చూస్తాం. ఈ ఏంజెల్ అని ఉన్నప్పుడు ఎలా మనం ఈ విషయాన్ని అండర్‌స్టాండ్ చేసుకోవాలి? ఎందుకు గేబ్రియల్ వస్తున్నాడు? ఇది నా మొదటి ప్రశ్న. రెండవది, ఈ గేబ్రియల్ యొక్క మెయిన్ గోల్ ఏమిటి? ఎందుకని ఈయన ఈ నేమ్ లేదా ఏంజెల్ అని చెప్పొచ్చు. అయితే గేబ్రియల్ అనే రాయబడి ఉంది. సో, అప్పుడు ఏంజెల్ యొక్క రోల్‌ని నేను అర్థం చేసుకున్నట్లయితే నెక్స్ట్, ఎందుకంటే మరో చాప్టర్‌లో ఇది వస్తుంది కొంచెం. కాబట్టి ఈ ఏంజెల్‌ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? మీ ప్రోగ్రాం ఎంత సమయం అండి? అవును. ఇప్పుడు కొద్ది నిమిషాలే ఉంది. మీరు ఈ ఏంజెల్స్ అండ్ డిమెన్స్ అనే ఒక బుక్ కూడా మీరు చదువుంటారు. ఈ ఏంజెల్స్ని గూర్చి మాత్రమే చెప్పుకోవాలంటే మీరొక ఎపిసోడ్ని మొత్తంగా చేయాలి. అంటే మీరు ఒక సిరీసే చేయాల్సి ఉంది. అవును. ఎందుకంటే ఇది వచ్చి ఏదైనాకు ముందు నుండి ఆరంభమవుతుంది. అవును. త్రోయబడిన దూతల నుండి ఆరంభమవుతుంది. ఎంతో షార్ట్ అండ్ స్వీట్గా వీరికి చెప్పాలి, అర్థమయ్యేలా చెప్పాలంటే ఏంజెల్స్ వచ్చి 3 పార్ట్స్. ఇప్పుడు బైబిల్ మట్టుకైతే తెలియజేయబడింది చెప్పాలంటే కొందరు 5 అని కూడా చెప్తున్నారు. వారి యొక్క ధ్యానం మనం అది తప్పని చెప్పడం లేదు. ప్రాముఖ్యంగా 3 విభాగాలున్నాయి. మనం ఎలా చెప్తామంటే ఫస్ట్ మెసెంజర్స్, మరొకటి వారియర్స్, మరొకటొచ్చి వర్షిప్పర్స్. అప్పుడు మిగతా వారు వర్షిప్ చేయరంటే అలా కాదు, అందరూ వర్షిప్ చేస్తారు. ఏంజెల్సే వర్షిప్ చేసేవారు. అయితే వారిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని దేవుడు నియమించాడు. ఈ మెసెంజర్స్కి ఒక పని ఇచ్చాడు, వారు మెసేజ్ అందిస్తారు. అదే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి డానియల్కైనది కావచ్చు, లేక మరియమ్మకైన సందేశం కానివ్వండి, లేక జకర్యాకు తెచ్చిచ్చిన సందేశం కావచ్చు. ఇలా తెచ్చిన వారందరూ ఏంజెల్స్ అంటే మెసెంజర్స్. దీని తర్వాత ఎవరన్నది మనం చూసినట్లయితే వారియర్స్, యుద్ధము చేసేటువంటి వారాన్ని మనం చూడగలము. మైకెల్ అంటాం కదండి, మికాయేలు ప్రధాన దూత అని చెప్తాం కదా, వీరు యుద్ధము చేసేటువంటి వారు. ఈ యొక్క ఏంజెల్స్లో ఈ 3 విభాగాలలో గబ్రియేలు ఉన్నాడు, కెరూబులు అని అంటారు, అలాగే సెరాపులు అనేటువంటి వారు ఉన్నారు. ఈ కెరూబులలో సెరాపులలో వ్యత్యాసం ఏంటని చూసినట్లయితే ఈ యొక్క వర్షిపర్స్లోనే విభాగంలోనే ఈ కెరూబ్ అని చెప్పేటువంటి కెరూబులు అనేటువంటి వారు వచ్చి ఒక వారియర్ తెగకు చెందిన వారు. ఉదాహరణ చెప్పాలంటే ఏహెచ్కేలు 28 మీరు చదువుతున్నప్పుడు లూసిఫర్ గురించి అతడు ఎటువంటి వాడని చెప్పబడుతుంది. అతడు అభిషేకము నొందిన కేరూబై ఆశ్రయంగా ఉండవలసిన వాడని చెప్పబడుతుంది. ఆశ్రయంగా ఉండవలసిన కేరూబ్ అంటే ఏంటి? తను ఏమి కాపాడతాడు? మొట్టమొదటిగా క్రియేషన్కి ముందు, ఆడమ్కి ముందు, ఇది క్రియేషన్లో ఆదాము హవ్వల సృష్టికి ముందు అతడేది కాపాడుంటాడు? గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్, అన్నిటిని సృష్టించాడు. దీనికి సెకండ్ అండ్ థర్డ్ వచనాలకి ఎంతో డిఫరెన్స్ ఉంది, అవునా? ఎర్త్ జలములలో ఉండింది, అది తీసిన తర్వాతే మనకి తిరిగే లెక్క వచ్చింది. చాలామంది ఒక డిఫరెంట్గా మరో విధంగా అనుకుంటారు. ఎలాగంటే సైన్స్ ఒకటి చెప్తుంది, లోకము ఏర్పడి పలు మిలియన్ సంవత్సరాలు అయ్యిందని చెప్పి తర్వాత బైబిల్ లెక్క ప్రకారంగా 6000 సంవత్సరాలు. ఇక్కడే సైన్స్కి మనకి ఒక కాంట్రాడిక్టరీగా తెలుస్తుంది. అప్పుడు ఈ యొక్క భూమిని జలములలో నుండి తీయక ముందు పలు మిలియన్ సంవత్సరాలు ఉండింది. అయితే లోకం క్రియేషన్ అన్నది జరిగింది చూడండి, చెట్లు, వృక్షము, మనిషి, ఇదే 6000 సంవత్సరాలు. ఈ డిఫరెన్స్ వాళ్ళకి అర్థమైతే బాగుండు. దీనికి ముందున్నటువంటి కాలఘట్టమే ఏంజల్స్. ఈ క్రియేషన్ ఆరంభమునకు ముందే ఏంజల్స్ పీరియడ్. అప్పుడున్నవాడే ఈ క్రియేషన్ అంతటిని కూడా కాపాడేటువంటి బాధ్యత ఎవరికిచ్చాడంటే ఇతనికిచ్చాడు. ఆ పని ఏమిటంటే మెయింటెనెన్స్. ఇప్పుడు ఆదాముకు అన్ని ఇచ్చి మెయింటైన్ చేయమని చెప్పాడు కదండి, అంటే ఏలమని చెప్పాడు. ఆ విధంగా ఇతనికి ఇవ్వబడింది. ఎఫెసీయులకు 2:2లో ప్రిన్స్ ఆఫ్ ది ఎయిర్ అని రాయబడి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇది ఉంది. ఇప్పుడు సాతానును దేవుడు తరుముతున్నాడు కదండి, తరిమినప్పుడు గద్దించి తరమడం అనేదే చూస్తున్నాం. ఇదేలాగా మరొక చోట దేవుడు గద్దించినప్పుడు గాలి, సముద్రము నిమ్మళమైనట్టుగా మనం చూడగలము. దాని వెనుక ఏది ఉందనేదే ముఖ్యం. సో మనకి ఈ ఏంజల్స్ అనేటువంటిది మనం కామన్గా చూస్తున్నాం. ఒకటొచ్చి వర్షిపర్స్, ఇంకొకరొచ్చి వారియర్స్, ఇంకొకరొచ్చి మెసెంజర్స్. ఈ యొక్క మెసేజ్ తెచ్చేవారు ఉన్నారు కదండి, వీరొచ్చి యుద్ధము చేయరు. వీరు యుద్ధము చేయరు. యుద్ధము చేయడానికై దేవుడు కొందరిని ఏర్పరిచాడు. పలు సమయాల్లోనైతే మనము లూసిఫర్కి ఒక హైప్ ఇస్తాం. ఎటువంటి హైప్ ఇస్తామంటే గాడ్కి ఈక్వల్ ఎవరంటే సాతానని చెప్తారు. నో, తప్పు, అది తప్పు. గాడ్కి ఈక్వల్ సాతాను కాదు. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలబడటానికి వస్తారు. అలా వచ్చినప్పుడు అపవాదిని దేవుడు అడుగుతాడు, ఎక్కడి నుండొచ్చావు? నేను భూమిని చుట్టొచ్చా. అప్పుడు ఎవరితో నిలుస్తున్నాడంటే ఏంజల్స్తో నిలుస్తున్నాడు. అప్పుడు అపవాదికి ఈక్వల్ ఎవరంటే మైకిలే. ఇద్దరును ప్రధాన దూతలు అనుంటుంది, చీఫ్ ఏంజల్స్ వీళ్ళిద్దరు. అప్పుడు వీళ్ళిద్దరే ఈక్వల్, గాడ్ వీళ్ళందరికంటే సుపీరియర్. సో దేవుని దగ్గర వీళ్ళెళ్ళి మాట్లాడటం, తగువులాడటం ఇవన్నీ కూడా అక్కడ ఉండవు. ఇక్కడ ఏం జరుగుతుందని చూస్తే అపవాదికి ఏంజెల్కే. సాతాన్ ఎక్కడన్నా సమస్య కలిగిస్తే అక్కడ మైకిలే వస్తాడు. మీరు ఓల్డ్ టెస్ట్మెంట్లో చూడండి, లేక యూదా పుస్తకంలో చూడండి, లేక రెవల్యూషన్లో చూడండి, ఎక్కడ చూసినా అతడే వస్తాడు.
20th చాప్టర్లో చూడండి, దేవుడు లూసిఫర్ని సంకెళ్ళకు బిగిస్తాడు. ఎవరి చేత కడతాడంటే ఆ మైకేలే వచ్చి కడతాడు, మికాయేలు బంధిస్తాడని ఉంటుంది. సో అతడే అందులోకి ఈక్వల్. సో ఈ వారియర్కి ఆ కెరుబు తెగకు చెందినవాడే మైకెల్. వీళ్ళిద్దరి మధ్యనే సాతానుకి ఈక్వల్గా ఉండి అతడే కడుతూ ఉన్నాడు. సో ఈ 3 తెగలే ఎంతో ఇంపార్టెంట్. వారు మెసెంజర్స్, వారియర్స్, వర్షిప్పర్స్. ఇది ఎందుకని ఈ ప్రశ్న అడుగుతున్నానంటే, ఇప్పుడు మనం అర్థం చేసుకునే విషయం దానియేలు చూస్తే చాప్టర్ 9, 20లో ఇందులో ఒక ముఖ్యమైన విషయం, దానియేలు 70 వీక్స్ యొక్క హిస్టరీ వస్తుంది. ఈ 70 వీక్స్ ప్రోగ్రాంలో చాలా ప్రశ్నలు వస్తున్నాయి. బట్ మనం ఫండమెంటల్గా దానియేలు అడుగుతున్నాడు, దేవుడు కూడా దీన్ని వివరించి చెప్తున్నాడు. మనం ఇప్పుడు ఉండే కాల పరిమాణమునకు మనం ఎందుకని ఈ 70 వీక్స్ని సీరియస్గా చూస్తున్నాం? ఆ 70 వీక్స్ వచ్చి సంపూర్ణంగా ఎవరికని చూస్తే మరి 70 వీక్స్ ఫర్ ఇస్రాయేలీలకే అది. ఇక్కడ వాక్యం స్పష్టంగా ఉంటది. నీ జనమునకును అని దానియేలు 9:24లో ఉంటుంది. పరిశుద్ధ పట్టణమునకును అని చెప్పి 24వ వచనములో నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను అని రాయబడి ఉంటది. 70 వీక్స్ అన్నది దేవుడు దేని సూచిస్తున్నాడంటే ఎక్కడ ఆరంభమై ముగించబడుతుందో కూడా చెప్తున్నాడు. ఎక్కడ ఆరంభమవుతుందని చూస్తే అక్కడ 25వ వచనములో యెరూషలేమును మరల కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చు వరకు. ఇది ఎక్కడ జరిగిందని చూసినట్లయితే నెహెమ్యా దుఃఖముతో ఉంటాడు. అప్పుడు అర్తహషస్త రాజు అడుగుతాడు, ఎందుకు నీవిలాగున్నావు? అందుకు మా ప్రాకారములు పడగొట్టబడ్డాయంటే అందుకు రాజు నువ్వు వెళ్ళి తిరిగి కట్టించు అని చెప్పి పంపుతాడు. అప్పుడొక ఆజ్ఞ రాసిస్తాడు, ఈ విధంగా నెహెమ్యాను పంపుతున్నా, ఇతనికి మీరన్నీ ఇవ్వండి అని చెప్తాడు. ఆ కట్టడ బయలుదేరిన సమయం మొదలుకొని స్టార్ట్ చేసింది అక్కడే. అభిషిక్తుడగు అధిపతి వచ్చు వరకు, ఇది యేసుక్రీస్తు. తిరిగి వచ్చు వరకు 7 వారములు 62 వారములు జరుగును. అప్పుడు ఆ 7 వారములు 62 వారాలు కలిపితే 69 వారాలే. 69 వారాలంటే 483 రోజులే. అప్పుడు నెహెమ్యా కాలం నుండి యేసుక్రీస్తు కాలం వరకు 483 డేసేనా? అలా లెక్క చూస్తే 1.5 సంవత్సరమే అవుతుంది. అప్పుడు అంతలో జరుగుతుందా? లేదు, 1.5 కాదు, ఎన్నో సంవత్సరాలయ్యింది. అప్పుడు ఎన్ని సంవత్సరాలని చూసినట్లయితే ఈ 1 డేని మనం 1 ఇయర్గా మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఎందుకు అలా కన్వర్ట్ చేసుకుంటున్నారు? మీరే మీ ఇష్టంగా చేసుకుంటున్నారంటే అలా కాదు. దేవుడే యెహెజ్కేలుతో ఈ మాట చెప్తాడు, 40 దినాలు ఒకవైపున తిరిగి పడుకో. ఏంటి కారణమంటే వారు 40 సంవత్సరాలు ఈ విధంగా ఉంటారు. ఒక దినము ప్రవచనానుసారంగా 1 సంవత్సరముగా లెక్కవేయమంటాడు. అప్పుడు 40 దినాలు 40 సంవత్సరాలు. ఇంకా కొంత అర్థమయ్యేలాగా చెప్పాలంటే విశ్వాసులకు వారు 40 దినాలు కనాను దేశాన్ని వేగు చుట్టానికి వెళ్లారు. అందుకు దేవుడు చెప్తాడు, మీరు అరణ్యములో దినమునకు 1 సంవత్సరం చొప్పున 40 దినాలు సంచరించమంటాడు. సో ఆ 1 డే అన్నది 1 సంవత్సరము లెక్క. ఇక్కడ చూసినట్లయితే 7 వీక్స్ అండ్ 62 వీక్స్ ఉంటుంది. 62 వారాలు 7 వారాలు 69 వారాలు లెక్క 483. కరెక్ట్గా మీరు చూస్తే అర్తహషస్త రాజాజ్ఞ జారీ చేసినప్పటి నుండి యేసుక్రీస్తు వచ్చి సిలువకు కొట్టబడేంత వరకు ఆయనకు 33 సంవత్సరాలు. 483 సంవత్సరాలు కరెక్ట్గా ఉంటుంది. అక్యురేట్గా ఉంది. అక్యురేట్గా 483 ఇయర్స్ ఉంటుంది. సో దేవుడు చెప్పింది అలాగే జరుగుతుంది. అట్లే సరిగ్గా ఈ మాదీయ పారసిక మెడో పర్షియన్ సామ్రాజ్యము నుండి తర్వాత గ్రీకు సామ్రాజ్యము, అటు తర్వాత రోమ సామ్రాజ్యపు కాలములో 33వ వయసులో యేసు సిలువకు కొట్టబడ్డాడు. ఆ 483 ఇయర్స్. ఇందులో ఎందుకు ఆ పార్టిషన్ ఇవ్వబడింది? అది ఇంకా కొంత ముఖ్యం. 7 వారములు 62 వారములు. 7 వారాలంటే 49 డేస్. 49 డేస్ అంటే 49 ఇయర్స్ అని అర్థం. ఇదే నెహెమియా రాజాజ్ఞను తీసుకొనొచ్చి అక్కడ ముగించడానికి అయినటువంటి కాలం. అలా మీరు చూసినట్లయితే ఆ కాలఘట్టములో 3 బ్యాచ్లుగా వారు వస్తారు, జెరుబ్బాబెల్, ఎజ్రా, నెహెమియా. ఈ కాలం ముగిసిన తర్వాత మీరు చూసినట్లయితే ఆ ఇశ్రాయేలీయుల కాలఘట్టం. ఇందులో ఏంటి గొప్ప ఆశ్చర్యం అంటే ఈ ప్రాకారము మరల కట్టడం అనేది ఉంది కదండి. ఈ ఆలయాన్ని జెరుబ్బాబెలు కట్టనారంభించాడు గదా, దాని పోను మార్పు చేసుకుంటూ వెళుతూ ఉండేవారు. ఆ కన్స్ట్రక్షన్ ముగించనే లేదు. మీరు హిస్టరీలో చూస్తే వారు కన్స్ట్రక్షన్ చేసి ముగించి ఉండలేదు. మధ్యలో అటు తర్వాత గ్రీకు సామ్రాజ్యం వచ్చింది. అందులో యాంటియోకస్ IV ఎఫెఫెనస్ వచ్చాడు. యాంటియోకస్ IV ఎఫెఫెనస్ వచ్చి ఏం చేశాడంటే ఆ దేవాలయంలోనికి పందిని తీసుకెళ్లి బలి ఇవ్వడం జరుగుతుంది. అటు తర్వాత శుద్ధీకరించబడుతున్న హనుక పండుగ ద్వారా ప్రతిష్ఠిత పండుగ. యేసు కూడా ప్రతిష్ఠిత పండుగ సమయంలో ఆలయమునందని చూస్తాం. సో ఆ ప్రతిష్ఠిత పండుగ జరిగింది మకబీష్ పీరియడ్లో. అటు తర్వాత హేరోదు ఆలయాన్ని తిరిగి కట్టించాడు. ఇప్పుడు కరెక్ట్గా లాస్ట్లో యేసు వచ్చినప్పుడు ఆలయం ఉండింది కదా. ఓల్డ్ టెస్టిమెంట్ వరకు జెరుబ్బాబెల్ టెంపుల్. అయితే దానికి మరొక పేరుంది, ద టెంపుల్ ఆఫ్ హేరోద్ అని కూడా అంటారు. హేరోద్ టెంపుల్ అని ఎందుకు అలా చెప్పారంటే ఆ టెంపుల్ని అతడు తిరిగి కట్టిస్తూ ఉండేడు. సో యేసు వచ్చేంత వరకు ఆ ఆలయం కట్టబడుతూనే ఉండింది. సో 483 ఇయర్స్. మరి ఇందులో మనకేంటి ముఖ్యమన్నది అడిగారు కదా.
ఇశ్రాయేలీయులకు 483 ఇయర్స్ యేసు రాకతో ముగిసిపోయింది. అవును. మీరు తర్వాత 27వ అధ్యాయాన్ని చదివితే అతడు ఒక వారం వరకు 26వ వచనాన్ని చూస్తే 62 వారములు జరిగిన పిమ్మట. అప్పుడు ఏంటి అర్థమంటే 483 ఇయర్స్ ముగించి తర్వాత 7 సంవత్సరాలు రావాలి. ఆ 7 ఇయర్స్కి మధ్యలో ఒక గ్యాప్ వచ్చింది. 2000 ఇయర్స్ మన చర్చ్ పీరియడ్. ఆ యేసు శిలువలో కొట్టబడిన 483 ఇయర్స్ చివర్లో ఇశ్రాయేలీయులకైన నిబంధన ఆగిపోయింది. ఎందుకంటే ఇది ఇశ్రాయేలీయులకైంది. ఎందుకంటే 24లో చెప్తున్నాడు, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును అని చెప్తున్నాడు. అంతటితో స్టాప్ అయింది. ఇప్పుడు వారికి తిరిగి 7 ఇయర్స్ ఉంది. ఆ 7 ఇయర్స్కు ముందు 2000 ఇయర్స్ చర్చ్ పీరియడ్ ఉంది. ఈ చర్చ్ పీరియడ్ ముగిసిన తర్వాత ఒక వారంను గురించి చెప్పబడుతోంది. ఎందుకు ఈ పార్టీషన్ అని అడిగినట్లయితే డానియేలుతోనే చెప్పాడు. యేసు సిలువలో కొట్టబడిన తర్వాత వీరికి ఒక వారం మధ్యలో ఒక బ్రేక్ ఉంది. ఈ బ్రేక్కి మధ్యలోనే మనమున్నాం. 69 to 70 మధ్యలో ఉన్నాం. ఈ కాలము మన చర్చ్ పీరియడ్ ముగిసిన తర్వాత 70th వీక్ వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. ఆ ఒక వారం 7 ఇయర్స్ వారికి స్టార్ట్ అవుతుంది. 3.5 ఇయర్స్ రెండుగా భాగిస్తాడు. శ్రమల కాలం, మహాశ్రమల కాలం. ఇదే ఈ 7 ఇయర్స్. దీన్నే పౌలు చెప్తాడు, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదంటాడు. మధ్యలో మనమే నిలిచి ఉన్నాం. మధ్య నుండి మనం వెళ్ళిపోతే 70th వీక్ తిరిగి వస్తుంది. సో ఇదే ఆ 70 వారములను గూర్చిన ఒక షార్ట్ నోట్గా చెప్పగలం. షార్ట్ నోట్. ఇప్పుడు దీన్ని అడుగుతుంటే నాకొక ప్రశ్న వస్తుంది. సరే, ఇది రైట్ ప్రాఫెసీ ఉంది, కరెక్ట్గా జరుగుతుంది, ఇది ఎక్కడ కూడా మిస్ అవ్వలేదు. ఇప్పుడు నేను దీన్ని వింటున్నాను, చదువుతున్నాను. ముందుగా ప్రారంభించినప్పుడే చెప్పాను, ఫెయిత్ కమ్స్ బై హీరింగ్. నేను అడుగుతున్నాను, ప్రేక్షకులు అడుగుతున్నారు, నేనేం చేయాలి అనేవారికి మీరేం చెప్తారు? ఇప్పుడు ఇది వినేప్పుడు, ఈ వాక్యాన్ని విన్నప్పుడు వాళ్ళు 2 కార్యాలు చేయొచ్చు. ఒకటొచ్చి ఇదేలా నేను చదువుకోవాలి, ఇదేలా నేను తెలుసుకోవాలని వాళ్ళకి ఆకాంక్ష కలుగుతుంది. డానియేల్ వలే, డానియేల్ లాగా కలగాలి, రావాలి. ఎందుకంటే డానియేల్ అడుగుతూ ఉంటాడు. మీరిక్కడున్న అందరినీ చూడండి, ఒకటి వీరు అడుగుతారు, లేక దేవుడు వారిని అడుగుతాడు, నీవు చూచున్నదేమిటి? ఒక గంప కనబడుతుంది, నువ్వేం చూస్తున్నావు? ఒక పుస్తకపు చుట్ట. లేక వీళ్ళెళ్ళి అడుగుతారు, ప్రవ్వా ఈ 10 కొమ్ములేంటి, చిన్న కొమ్ములేంటని. లేక యోహాను అడుగుతాడు, యోహాను నీకు కనబడుతున్నవి రాయి. ఒకటి వీరిని చూసి దేవుడు ఏం చూస్తున్నావని అడుగుతాడు, లేక వీరు ఆయన్ని అడగడం అవుతుంది. సో ఇక్కడ ఏముందని అడిగినట్లయితే ఒకటి ఆయన ఎక్స్పోజ్ చేస్తున్నాడు, లేక ఆయన రివీల్ చేస్తున్నాడు, లేక వీరు దాని యొక్క రెవల్యూషన్ అడుగుతున్నారు. ఇదే లైఫ్, స్పిరిచువల్ లైఫ్. నాకు తెలియని ఒక విషయము నా వెనుక ఉంది. వాక్యానుసారంగా చెప్పాలంటే నాకాయన నియమించినది నా కన్నులు చూడలేదు, నా చెవులు వినలేదు, నా గ్రహింపునకు అది అందలేదు. సో దేవుడు నాకు నియమించినది ఇన్విజిబుల్, అన్నోన్ అనేది ఉంది. అయితే వాక్యము మనకైతే ఆత్మలో బయలుపరుస్తున్నాడు. అప్పుడు అది ఆత్మ నుండి నేను చూడాలి, అది ఆశపడాలి. మొదటిగా పౌలుకొచ్చి పారడైస్ చూడాలని ఆశపడుతున్నాడు. పౌలు చెప్తున్నాడు, నాకంటూ మరొకటి ఉంది, హెవెన్ ఉంది, అది నేను చూడాలని ఆశపడుతున్నా. అదేమంటే బేసిక్గా మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. అదే కాదు, లోపల ఉన్న ఇంట్రెస్ట్ ని నేను ఇంకా థర్స్ట్ ఉండాలి, దాహం ఉండాలి. ఇంట్రెస్ట్ వేరే, దాహం వేరే. అవును, ఇంట్రెస్ట్ వేరే, థర్స్ట్ వేరే. ఇంట్రెస్ట్ అనేది నార్మల్గా ఉంటుంది. థర్స్ట్ అనేది ఇప్పుడు మీరు మామూలుగా నీళ్లు తాగడానికి చాలా డీహైడ్రేషన్ అయి నీళ్లు తాగడానికి డిఫరెన్స్ ఉంది. ఆ స్థాయికి అదే కీర్తనకారుడు చెప్తాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు. అంటే నడిచి వెళ్లి ఎడారిలో నీళ్లు లేని చోట అమాంతంగా నీళ్లు చూసిన దుప్పి ఏ విధంగా వెళ్లి నీళ్లు తాగుతుందో ఆ విధమైన దాహం నాకు కలగాలి. మొదటిగా బైబిల్ చదివి అందులో నుండి ఏదైనా నేను పొందాలని చేసుకోవాలి, రిసీవ్ చేయాలి. నా యొక్క మోటివ్ వచ్చి స్పిరిచువల్ గా ఉండాలి. మొదట బైబిల్ చదివేప్పుడు నా యొక్క మోటివ్ మనం చేస్తే ఒకటి డ్యూటీ, డైలీ ఉదయం రొటీన్ గా చదవాలి, ఓ 15 నిమిషాలు అలా చదవాలి. అవును, అదొచ్చి నాకు చిన్నప్పటి నుండి అలవాటు చేశారు. 10 సంవత్సరాలుగా దాన్ని బ్లేమ్ చేయడం లేదు. మన తల్లిదండ్రులు చేసిన మంచి విషయాలలో అది ఒకటి. అంటే మరి తీసి చదవకుండా ఉండేదానికంటే చదివించారు కదా, సో అది ఓకే, సూపర్. కానీ అది చాలదంటున్నాను, చాలదు. అది నాకేమైందంటే ఒట్టిగా నాకొక రొటీన్ అలవాటుగా మారిపోయింది. రోజు 2 పేజీలు 2 అధ్యాయాలు చదవడం అన్నది నాకయింది. లేదు, ఇది నాకు ఎందుకై ఇవ్వబడింది, ఇది నా చేతికి ఎందుకు ఇవ్వబడింది. ఒట్టిగా చదవాలంటే నేను ఎప్పుడు చెప్తాను, ఒక క్లాసులు మీరు చదువుతున్నారంటే ఆ ఒక్క సంవత్సరానికి 5 సబ్జెక్టులు ఉన్నాయి. అది మీరు చదివారు, ఆ తర్వాత తీసి పక్కన పెట్టేశారు, ఆ తర్వాత ఇక లైఫ్లోనే చదవలేదు. తర్వాత వేరే దాని యొక్క అప్డేట్కి మీరు వెళ్ళిపోతారు. ఇలా పోను మీరు 10th చదివింది ఆ తర్వాత మీ లైఫ్లో ఇంకెప్పుడన్నా చదివారా? లేదు. అయితే ఎందుకు దీన్ని మాత్రం మీరు లైఫ్ లాంగ్ చదువుతున్నారు? ఎందుకంటే ఇది లైఫ్ లెసన్స్. మరి ఇందులో అంతటి విషయాలు ఉన్నాయి. నాకిందులో నుండి ఏదైనా కావాలి ప్రభువా, నాకు ఆ ధనాన్నివ్వండి అడుగుతూ ఉంటే మీకైన పార్ట్ అందులో ఉంటది. ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీబడి దేవుడొక పార్ట్ ఇందులో ఉంచాడు. ఇప్పుడు నెహెమ్యాను చూశాం గదా, ప్రాకారం కట్టించాడు, ఒక్కొక్కరికి పని విభాగించిచ్చాడు.
అందరూ చేరి కట్టినప్పుడు ఒక గోడ రెడీ అయింది. ఒక ప్రాకారపు గోడను కట్టి ముగించారు. అదేవిధంగా మన అందరికీ ఇందులో ఒక ట్రెషర్ ఉంది. సేవలో ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే, ఇప్పుడు ఆ ట్రెషర్ సేవకునికి మాత్రం అన్నట్టుగా అయింది. సేవకుడు తీసి మనకి బోధిస్తాడు, ఆయన మనకి చెప్పిస్తాడు. ఇంకొక మెట్టుకు నేనేమయ్యానంటే, నాకొక సందేహం, వెంటనే అశ్వినికి ఫోన్ చేయండి, ఆయనది మనకి క్లారిఫై చేస్తాడు. లేదా ఈ సబ్జెక్ట్లోనైతే ఆయన దగ్గర అడుగుదాం, ఆ డానియల్ రెవల్యూషన్ ఈయన దగ్గర అడుగుదాం, కీర్తనలో ఆయన దగ్గర. ఎందుకు అలాగా అడగాలనే చూస్తున్నాం. నాకు చెప్పివ్వమని దేవుని దగ్గర అడగాలి. నాకు అలా చెప్పించినప్పుడు కొన్ని విషయాలు తెలుసుకోవాలన్నప్పుడు నేను కంపేర్ చేసి చూస్తున్నాను. కమెంటరీ ఉంది. ఎంతగా నేను కమెంటరీ చదువుకున్నా గానీ నాకిచ్చిన రెవల్యూషన్ ప్రత్యేకమైంది కదా. ఆ కమెంటరీని సపోర్టివ్ డాక్యుమెంట్గా నేను ఉంచుకుంటున్నా. బట్ నేను చదువుకునేటువంటిది ఉంది కదా, ఇది నేను పొందుకోవడం అనేదే ప్రత్యేకమైంది. అదే ఇదంతా కూడా చదువుకుని పొందుకోవాలనే థర్స్ట్ నాకు కావాలి. అంతేకాకుండా వాక్యం ఏం చెప్తోందంటే, చదవగా ఇట్స్ ఏ షీల్డ్ అని రాయబడి ఉంది. మన జీవితానికి ఒక షీల్డ్ అంటే మనల్ని పలు విషయాల్లో భద్రపరుస్తుంది, వచనం భద్రపరుస్తుందని ఎఫిషియన్స్లో రాయబడి ఉంది. రీసెంట్ డేస్లోనే దీని గురించి మేము మరొకటి మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడామంటే, యూస్ఫుల్గా ఉంటుంది వీళ్ళకి. ఆహారం తీసుకుంటాం కదా, డైలీ తింటాం కదా. డైలీ తినేప్పుడు మీ శరీరము పెరిగేది మీకు తెలియదు. అది తిని మనల్ని పెంచుతుందని మనకు తెలుసా? తెలీదు. అయితే పెరుగుతుంది, అవునా? సరే, 2 రోజులు తినలేదు, ఏమవుతుంది? కొంచెం ఆటోమేటిక్గా ఒక టైర్డ్నెస్ అవుతుంది. Tiredness. మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది కదా. ఇదే విధంగా మీ సోల్ పెరుగుతుంది స్పిరిచువలీ. అయితే మీరు తినకపోవడం వల్ల మీ సోల్లో టైర్డ్నెస్ కనబడుతుందా? స్పిరిచువల్గా ఇదే ఫుడ్. ఈ ఫుడ్ మీరు తినకపోతే మీ యొక్క సోల్లో ఒక టైర్డ్నెస్ కనబడుతుందా? ఖచ్చితంగా తెలుస్తుంది. తెలియాలి. ఇంకా మన వాక్లోనే తెలుస్తుంది, ఏదో మిస్ అవుతుంది. చిన్న చిన్న విషయాలు కూడా మీరు అది గమనించగలరు. స్లిప్ అవుతుంది. అప్పుడు నేను ఇది డైలీ ఎలా నా శరీరానికి 3 పూట్ల తీసుకుంటున్నానో అంతగా నా సోల్కి ఇంకా అధికంగా తినాలి. ఎందుకంటే ఇది 70 years గానీ లేక 80 years దీని యొక్క లైఫ్ టైం. దాని తర్వాత మనం ఎక్స్పైరీ అంటాం. 70 to 80 years. బట్ ఇదొచ్చి ఇటర్నల్, లోన ఉండేటువంటిది. అప్పుడు నేను 70 to 80 years నేను ఎలా తింటున్నాను? ఒక్కొక్క కాలఘట్టానికి ఒక్కోలా తింటున్నాను. బాలునిగా పాలు త్రాగాను, ఆ తర్వాత కొంచెం లైట్ ఫుడ్, తర్వాత హెవీ ఫుడ్. అలా 60 దాటిన తర్వాత కొంచెంగా తగ్గిస్తున్నా. 70 తర్వాత ఆటోమేటిక్గానే తగ్గుతుంది. 80లో తన వల్ల ఆహారం తీసుకోలేడు, నీళ్లు తాగడం ఆగింది, అంతే, ఆయన కాలం ముగిసింది. అప్పుడు ఈ యొక్క సైకిల్ వచ్చి నా సోల్కి ఓడికి ఉంది. సేమ్ ఇదే విధంగా సోల్కి ఓడికి ఉంది. ఎందుకంటే దానియేలు 3 సార్లు ప్రార్థిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే ఆర్థోడాక్స్ జ్యూస్ ఒక రోజుకి 7 times ప్రార్థిస్తారట. ఒకరు ఆయన రాస్తున్నాడు, ఒక రోజుకి 70 సార్లు ప్రార్థించే యూదులున్నారట. 70 సార్లు ఎలా ప్రార్థిస్తారని అడిగితే, వారు పడక నుండి లేచిన వెంటనే వారు ప్రార్థిస్తారట. స్నానానికి ముందు ప్రార్థన. ఈరోజు అనేకులను చూడండి, స్నానానికి ముందుగా దేవుని వెదకాలనుకుంటారు. అది అక్కడి నుండి వచ్చిందే. తర్వాత ఇంటి నుండి బయటికి వెళ్ళినప్పుడు ప్రార్థిస్తారు, తినేప్పుడు ప్రార్థిస్తారు, ఒక దగ్గరకు చేరిన తర్వాత ప్రార్థిస్తారు. ఇలా వారు ప్రార్థిస్తూ ఉంటారు. మీ సోల్కి ఈ వర్డ్ ఏం చేస్తుంది? బలపరుస్తూ ఉంటుంది, స్ట్రెంగ్తన్ చేస్తూ ఉంటుంది. మీకు ఈ యొక్క సోల్కి ఈ వర్డ్ వెళ్ళకపోతే వీక్ అవుతుందని మీకు తెలియాలి. అప్పుడు ఇది ఎంతకెంతకు ఆస్వాదిస్తున్నారో ఆ స్థాయికి దేవుడు బయలుపరుస్తున్నాడు. ఒక ఏజ్ అయిన తర్వాత మీరు బాగా తింటారు కదా, ఆ విధంగా స్పిరిచువల్గా ఎదిగిన తర్వాత తింటూ ఉండాలి. రెండవది, మీరెప్పుడు తినడం తగ్గిస్తారంటే మీ లైఫ్ ముగించేప్పుడే ఇది తగ్గుతుంది. సోలుకే ముగింపు లేదు కదా, అప్పుడు భోజనమేం కాదు, తక్కువే కాదు, ఇంక్రీజ్ అవుతూ ఉంటది. అదే దానియేలు ఒక స్టేజ్లో అంటున్నాడు, ఇంకా చెప్పండి అంటున్నాడు. దేవుడే అంటున్నాడు, అయ్యా ఇక చాలు, ఇంకా విశ్రాంతి తీసుకో. ఆ స్థాయికి థర్స్ట్ వచ్చి ఈ వర్డ్ని తీసుకుంటూ నా సోల్ ఇంకా స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. అప్పుడు నేనొచ్చి పరిపూర్ణంగా బలపడుతున్నా. అప్పుడేమవుతుందంటే, మీరు అడిగిన ప్రశ్న, నాకు తెలియకుండానే నేను బలపడుతున్నా. ఇప్పుడు నార్మల్గా ఒకరికి జలుబు చేస్తుంది చూడండి, ఎందుకంటే వారి ఇమ్యూనిటీ పవర్ కొంచెం తక్కువ అవుతుంది. తనకు పట్టుకున్న జలుబు మీకు పట్టుకోదు. కొందరు వర్షంలో తరుస్తే వస్తుంది, మీకు పట్టుకోదు, ఎందుకంటే మీ ఇమ్యూనిటీ పవర్ స్ట్రాంగ్గా ఉంది, అవునా? అదేవిధంగా వరల్డ్లో కలిగేటువంటి ఎటువంటి సమస్య, స్పిరిచువల్ సమస్యలన్నీ కూడా, లేక డిప్రెషన్, స్ట్రెస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అన్నిటి నుండి మిమ్మల్ని కాపాడేది ఏదంటే మీ సోల్ని కాపాడేది ఈ వర్డే. కానీ ఇది తినేటప్పుడు మీకు అది తెలీదు. మీ బాడీకి ఇవన్నీ తింటూ ఉన్నారు. అయితే ఎందుకు మీకు ఆ క్రిమి తాకలేదంటే మీరు స్ట్రెంగ్తన్ అయ్యారు లోపల. అదేవిధంగా సోల్ స్ట్రెంగ్తన్ అయి మీకు షీల్డ్ ఏర్పడుతుంది అన్ని విధాలుగాను. ఆ స్పిరిచువల్ వార్ఫేర్ కూడా, అపవాది నుండి కూడా, అంధకార లోకాధిపతులు, ఆకాశంలోని దురాత్మల సమూహం నుండి కాపాడుతుంది. ఒక ప్రక్క లోక సంబంధమైన దుఃఖము, విచారము, పోరాటము, కన్నీరు, ఆ ఎదిరింపులు, ఇందులో ఉండే డిప్రెషన్, స్ట్రెస్, వీటి నుండి కాపాడుతుంది. మరొక ప్రక్క లేమి, కొరతలు, కరువు, తర్వాత పేదరికం, వీటి నుండి కాపాడుతుంది. ఇంతటికీ వర్డ్ ఆఫ్ గాడ్ ఉంది. వీటిని దాటించి నేను ఆశీర్వదించబడ్డాను,
గర్వించకుండునట్లు ఈ వర్డ్ నన్ను కాపాడుతుంది. సో నన్ను పరిపూర్ణంగా షీల్డ్ చేసేది ఈ వర్డ్ మాత్రమే. అది ఎంతగా తీసుకుంటానో అంతగా కాపాడుతుంది. చాలా సంతోషం బ్రదర్ జగన్. ఇప్పుడే ప్రారంభించినట్లుంది కార్యక్రమం, వెంటనే ముగిసింది. ఇంకా షార్ట్గా చెప్పాలంటే మీరేం చెప్తున్నారంటే చక్కగా ప్రిపేర్ అవ్వండి. బీ ప్రిపేర్డ్, ప్రిపేర్ అదర్స్. అదే మనం అప్పుడప్పుడు అదే చెప్తున్నాం. ఒకే స్లోగన్ అంతటికిని. మరో కార్యక్రమంలో ఇదే పుస్తకంలో, దానియేలు పుస్తకంలో నుండి కొన్ని ప్రశ్నలు. మీరు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మళ్ళీ మరో కార్యక్రమంలో కలుద్దాం. కృతజ్ఞతలు, వందనాలు.